ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబిగుతున్నాయి. అటు పూర్తిగా అన్ని డిపోలకే బస్సులు పరిమితమైనటువంటి సమయంలో అటు ఆర్టీసీ కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో కార్మికులు ఉన్నారు. అమ్మ, ఏం చెప్తారు? ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్చలు జరిపేందుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ సిద్ధమవుతుంది. సుమారు 29 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నామని చెప్తుంది. కేవలం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావచ్చు, వేతన సవరణ కావచ్చు, అటు యూనియన్ల పునరుద్ధరణకు సంబంధించి మాత్రమే కొంత పెండింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మిగతా 29 సమస్యలు పరిష్కరిస్తే ఆందోళన విరమిస్తారా? ముఖ్యంగా ఈరోజు మా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. మేము ఎంతో శాంతియుతంగా అహింసా పద్ధతిలో కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ కూడా మా కార్మికులు కొందరు ఇంకా కూడా ప్రభుత్వం మనకు సానుకూలంగా తీర్పు రాదేమో అనుకొని కొంచెం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీని విషయంలో మాకు ఆందోళనగా ఉంది. ముఖ్యంగా శంకరన్న చనిపోవడం అనేది మాకు బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో మాకు మా డిమాండ్స్ నెరవేర్చలేకపోయిందని చెప్పి మేము ఎన్నో కోటి ఆశలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయడంలో మేము ముందు వరుసలో ఉన్నాము. ఏదైతే గవర్నమెంట్ యొక్క సక్సెస్లో మేము పాలు పంచుకున్నప్పుడు మా బాధలు కష్టాలు మా ఆర్థిక సమస్యలు కూడా తీర్చడంలో కూడా గవర్నమెంట్ ముందుండాలి. అట్లాంటప్పుడు గవర్నమెంట్ మేము సమ్మె నోటీస్ 41 రోజు ముందుగా ఇచ్చినప్పటికీ కూడా సమస్యల్ని పరిష్కరించడం కానీ ఏమీ చేయకుండా తాత్సారం చేసి చివరి క్షణంలో ఫోర్మెన్ కమిటీ వేసింది. ఫోర్మెన్ కమిటీ వేసి అన్ని సంఘాలను కూడా పిలిచినప్పటికీ కూడా ఆ సమావేశంలో కూడా ఏమీ తేల్చకుండా ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్ళింది. అందుకే మేము అనివార్య పరిస్థితుల్లోనే సమ్మెలోకి నెట్టివేయబడ్డాం. గత ప్రభుత్వంతో మీరు యుద్ధం జరిపారు. సుమారు 52 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎదురైతుంది. గతంలో 52 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. సో ఎంతకాలం ఈ ఆందోళన? గత ప్రభుత్వం మొండి వైఖరి చేసేసింది. మేము 40 మందిని ప్రాణాలు కోల్పోయాము. చాలా బాధాకరం. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కూడా మేము ఒక్కటే మా కార్మిక సోదరులందరికీ కోరుకుంటున్నాము, అందరం కూడా సహనం పాటించి మన చర్చలు ఫలవంతమయ్యే వరకు కూడా మనం అందరం ఓపికతో ఉండాలి. కానీ అలా అని చెప్పి ఎలాంటి పిరికిపంద చర్యలకు మనం పాల్గొనవద్దు. మా సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. శాంతియుతబద్ధంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలో పాల్గొనకుండా మేము ఖచ్చితంగా సమ్మెను కొనసాగిస్తామని చెప్తున్నాము. మీ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చుతుందన్న నమ్మకం మీకుందా? అసలు నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది కాబట్టి మేము ఓటు వేసి గెలిపించుకున్నాం మేమందరం. మీరేం చెప్తారు? ప్రస్తుతం పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కదా, చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. ఎవరు దయచేసి మాత్రం చేసుకోవద్దు. శాంతియుతంగానే పరిష్కరించుకుందాం. సమస్యలు తీరేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఈ అంశంపై రాజకీయ పార్టీలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతున్నాయి. ప్రస్తుతం మీరేం చెప్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆందోళనకరంగా మారుతుంది. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ కార్మికుల మొత్తం కూడా సమ్మె బాట పెట్టారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏంటంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాల్లో గుర్తించాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్లు పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ఈరోజు ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు తీసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిన్న ఏదైతే నల్గొండ జిల్లాలో ఏదైతే నర్సంపేట సంబంధించిన ఆర్టీసీ కార్మికులు ఎవరైతున్నారో శంకరగౌడ్ కూడా నిప్పండించుకున్న పరిస్థితి నిన్న కనబడింది. ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం కట్టించి ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్ మేము డిమాండ్ చేస్తాను. ఇట్నే ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఏదైతే చర్చలు జరుపుతారో ఈ చర్చలలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ విద్యార్థి సంఘం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎట్లయితే బుద్ధి చెప్పినామో ఈ ఉద్యమాన్ని సకలగా సమ్మెలాగా మార్చి పీడీఎస్ విద్యార్థి సంఘం ముందుంటదని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి. ఖమ్మం నగరంలో మౌన ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో మానవహారాన్ని కూడా నిర్వహించాయి. ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతృత్వంలో సమ్మెను మరింత ఉద్ధృత స్థాయికి చేర్చేందుకైతే అటు కార్మిక నేతలు ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ కూడా చర్చలు జరపబోతున్న నేపథ్యంలో కార్మికుల్లో కూడా కొంత ఆశాభావం వ్యక్తం అవుతున్నప్పటికీ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, పాల్పడుతుందని చెప్పి కూడా ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు సూచిస్తున్నారు. ఇది వీళ్ళు సాయంత్రం ఇప్పుడు ఉదయం ఆర్టీవీ ఖమ్మం నుంచి.